సకల జీవుల పోషణాధారమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు. ఈ వచనాలన్నిటిలో 3 విషయాలను గురించి ప్రభు బోధించారు. 1 ధర్మం చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది, 2 ప్రార్థన చేసేటప్పుడు, 3 ఉపవాసాన్ని గురించి. అయితే మొదటిగా ధర్మం చేసిన దాని గురించి మనం కుడి చేత్తో చేస్తే ఎడం చేతికి కూడా తెలియనంత రహస్యంగా చేయాలి అని ప్రభు చెప్పారు. అప్పుడే మన పరలోకమందున తండ్రి దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకోగలుగుతాము అని. ఒకవేళ మనుషులకు కనబడాలని చేస్తే దాని ఫలం అంటే దానికి సంబంధించిన పొగడ్తలు, దానికి సంబంధించిన ప్రతిఫలం అంతా కూడా వారి దగ్గర నుంచి వచ్చేస్తాయి. కాబట్టి ఇక దేవుని దగ్గర నుంచి అయితే మనం ఆశించక్కర్లేదు. ఆల్రెడీ అది మనకు దక్కేసింది కనుక ఈ విషయాన్ని గురించి ప్రభు చాలా స్పష్టంగా వివరిస్తూ వచ్చారు. ఇక రెండవది, ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేస్తే అప్పుడు రహస్యమందున్న తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తారని చెప్పారు. ఈ విషయాన్ని గురించి మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే ఒంటరిగా చేసే ప్రార్థనతోనే మనం దేవునితో వ్యక్తిగతంగా సహవాసం చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడైనా మరుగై ఉన్న సంగతులను తెలియచేసి రహస్యమైన వాటిని మనకు బోధిస్తారు. ఇంకా చెప్పారు, చీకటిలో మీతో చెప్పినవి మీరు వెలుగులో చెప్పండి, చెవిలో చెప్పబడినవి మీకు మేడల మీద మీరు ప్రకటించండి అని ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయం 26-27 వచనాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా రహస్యమందు వ్యక్తిగతంగా ప్రభుతో మనం ఉంటే ఆయన కూడా రహస్యమైన సంగతులు మన చెవిలో చెప్పే అవకాశం ఉంది. ఆ సమయాన్ని ప్రభు దాని కొరకు వాడతారు అనే సంగతిని మనం గ్రహించాలి. ఆయన మన చెవిలో ఎన్నో సంగతులు చెప్పడానికి ఇష్టపడతారు, మనకు వినే సమయం ఉంటే. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని అక్కడ రాయబడింది. ఇంకా ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 13వ వచనంలో కూడా ప్రభు అంటున్నారు, నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమీయకయు నిన్న వారై అని అంటున్నారు. అలా మనం ఆది కాండం నుండి ప్రకటన పుస్తకం వరకు చూస్తే దేవునికి మనుషులకు మధ్య జరిగిన సంభాషణే ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా. ఆయన మనల్ని గురించి మనతో చెప్తూ ఉన్నారు, తనని గురించి కూడా మనతో వివరిస్తూ ఉన్నారు. ఈ 2 విషయాలు మనకి బయలుపరుస్తూ వచ్చిన గ్రంథం ఇది. కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి దాని గురించి ఆయన మాట్లాడడానికి ఇష్టపడతారు, మాట్లాడుతూనే ఉంటారు. ఆయన సజీవుడు, ఆయన మాట కూడా సజీవమైనదై బలము కలదై అని హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పబడింది. ఇంకా యోహాను సువార్త 15:15లో కూడా, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులను పిలుచుచున్నాను, ఎందుకంటే నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియచేసి తిని అని చెప్పారు. అది ఆయన ఇంకా తెలియచేస్తూనే ఉన్నారు. కాబట్టి మనము ఎప్పుడు కూడా ప్రభువుతో రహస్యమందున్న స్థలంలోకి వెళ్ళి మనం ఆయనతో ప్రార్థనలో కూర్చుని ఉంటే మన మాటలు ఆయన వింటారు, ఆయన కూడా మనతో మాట్లాడడానికి దిగి వస్తారు. ఈ విషయాన్ని తప్పకుండా మనం గ్రహించాలి. ఇంకా ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు అబ్రహాముని గురించి, నేను సొదొమ గొమొర్రాకు చేయబో కార్యం అబ్రహామునికి దాచదునా అని అనడం గమనించగలం. అంతేకాదు, అబ్రహాం ఆ విషయాన్ని గురించి తెలుసుకుని తిరిగి దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు అదంతా కూడా విని చాలా చక్కటి సమాధానాన్ని చెప్తారు. అలా చాలా విషయాలు మనం గమనిస్తే ప్రభు మాట్లాడటానికి ఇష్టపడేవాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. మరి ఇంతగా మాట్లాడే దేవుడు మనకుంటే ఇంకా మరి అన్ని విషయాలు మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? ఎందుకంటే ఒంటరిగా దేవునితో గడపం కాబట్టి. దేవుడైతే అన్ని విషయాలను మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన వైఖరే అది. వినలేకపోవడం మన లోపం. ఇంక తర్వాత విషయానికి వస్తే, శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ కొన్ని కీలకమైన అంశాలను గురించి అడగమని ప్రభువు ఆజ్ఞాపించినట్లు మనం ఇక్కడ గమనించగలం. దాంట్లో ఒక విషయం, పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనేది. ఇది ప్రార్థనలోని మొదటి అంశంగా ప్రభువు నేర్పించారు. మనందరికీ తెలుసు కదా, పరిశుద్ధత అంటే ఒక నిర్దిష్టమైన పని కోసం ప్రత్యేకించబడటమేనని, దాన్నే పరిశుద్ధత అంటారని. మనల్ని కూడా దేవుడు పరిశుద్ధులు అని అందుకే పిలిచారు, ఎందుకంటే మనం దేవుని యాజకులంగా ప్రత్యేకించబడ్డాం కాబట్టి. మనల్ని ప్రభు పరిశుద్ధులు అని పిలిచారు. భూమి మీద మనం ఆయన కొరకు ప్రత్యేకంగా జీవిస్తే అప్పుడు మనలను బట్టి భూమి మీద ఆయన నామము పరిశుద్ధపరచబడుతుంది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. పరలోకంలో అయితే ఆయన నామం ఎప్పుడూ పరిశుద్ధంగానే ఉంటుంది. భూమి మీద అయితే మన క్రియలను బట్టి ఆయనకు అవమానం రావటము, మన క్రియలను బట్టి ఆయనకు ఘనత రావటమో జరుగుతుంది. అందుకనే యేసుప్రభు వారు ఈ మాటను ప్రత్యేకంగా అడగమన్నారు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని. ఇక రెండో విషయానికి వస్తే,
అది నీ రాజ్యము వచ్చునుగాక అనే ప్రార్థన నేర్పించారు. దేవుని రాజ్యం ఇప్పుడైతే మన హృదయాలలో నెలకొల్పబడి దాన్ని పొందిన వారికి మాత్రమే తెలిసి ఉంది. ఈ రాజ్యము కొన్ని రోజుల తర్వాత దాన్ని భౌతికంగా మనం చూడబోతున్నాం. అది యేసుప్రభు వారి 1000 ఏండ్ల పరిపాలన. ఆయన ద్వారా నెలకొల్పబడి ఈ పరిపాలన ఎప్పుడు వస్తుందంటే ఈ యుగము అంతమైపోయినప్పుడు. ఈ యుగం అంతమవ్వాలి అని అంటే అంతటా సువార్త ప్రకటింపబడాలి అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో వివరించబడింది. కాబట్టి నీ రాజ్యం మాకొచ్చునుగాక అని అడిగే మాటలో ఇప్పటి నుండి యుగాంతం వరకు, ఆ తర్వాత రాబోయే ఆయన రాజ్యం వరకు వివరించబడింది. అందుకే ప్రభువు ఏ మాట మాట్లాడినా అది సదాకాలం నిలిచి ఉంటుందని కీర్తనల పుస్తకంలో రాయబడింది. ఆయన ఏ మాట మాట్లాడినా అది ఇప్పటి నుండి మొదలై నిత్యత్వం వరకు. అది ఇప్పటి నుండి అని నేను ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే దాన్ని మనం గ్రహిస్తున్నామో అది అప్పటి నుండి మనకు మొదలవుతుంది. కానీ ఆయన ఆదియు అంతము అయ్యున్నవాడు, ఆద్యంతములు లేనివాడు. కాబట్టి ఆయన మాట సదాకాలము నిలిచి ఉండే మాట. ఆ తర్వాత మూడవది, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక అని పలకమంటున్నారు ప్రభు. మన ప్రార్థనలో ఎప్పుడు ఈ అంశాన్ని జోడించాలి. ఎందుకంటే దేవుని చిత్తం ఎప్పుడు కూడా చాలా ఉత్తమమైనదిగా, పరిపూర్ణమైనదిగా, అనుకూలమైనదిగా ఉంటుందని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో వివరించబడింది. కాబట్టి దేవుని చిత్తం గనక మన జీవితాల్లో జరిగింది అని అంటే చాలా ఉత్తమమైన, పరిపూర్ణమైన, అనుకూలమైన కార్యం జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. అదే కోరుకోమని, అదే పలకమని ప్రభు మాటిమాటికి చెప్తున్నారు. మన జీవితంలోనే కాదు, ఈ భూమి అంతటా కూడా. కాబట్టి మన సంఘాలలో, మన కుటుంబాలలో కనుక మనం ఈ మాటను తప్పకుండా పలకాల్సిందే. ఇలా పలకమని ప్రభువు నేర్పిస్తూ ఉన్నారు కూడా. ఇక 4వ విషయానికి వస్తే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అడగమంటున్నారు. అనుదిన ఆహారము అని అంటే మన జీవాహారాన్ని గురించి, మనం తీసుకునే భౌతికమైన ఆహారాన్ని గురించి కాదు, కానీ మనం తీసుకునే ఆత్మకు సంబంధమైన ఆహారాన్ని గురించి, ఆయన వాక్యమనే ఆహారాన్ని గురించి అడగమంటున్నారు. ఎందుకంటే మన ఆత్మ ఎదగాలన్నా, బలపడాలన్నా దేవుని వాక్యాహారము మనకి కావాల్సిందే. కాబట్టి జీవాహారాన్ని గురించి అడగమన్నారు. అది ఇక్కడ దొరికేది కాదు, భూమి మీద మనకు దొరకదు. అది దేవుడు పైనుంచి ఇస్తే తప్ప, ఆయన అనుగ్రహిస్తే తప్ప మనకు అది ఇక్కడ దొరకదు. అందుకే ఈ విషయాన్ని గురించి మనం తప్పకుండా అడగాలి. ప్రార్థనలో 5వ విషయం ఏంటంటే, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము అని. ఇది మాత్రం మనకి క్షమాపణ, ఇతరులను క్షమించగలిగితేనే మనకి క్షమించమని అడిగే అర్హత ఉంటుందని అర్థమవుతుంది. కాబట్టి మనం ఎంత క్షమిస్తామో ఇతరులని, మనకి కూడా అంత క్షమాపణ ప్రభు దగ్గర నుంచి దొరుకుతుంది. ఒకవేళ మనం ఇతరులను క్షమించలేకపోతే మనకి కూడా క్షమాపణ ఉండదు అనే సంగతి మనకి ఇక్కడ స్పష్టంగా ప్రభు వివరిస్తూ ఉన్నారు. కనుక ఈ విషయాన్ని ధ్యానముంచుకొని ఖచ్చితంగా ఇతరులను క్షమించే మనస్సు పొందుకోవడానికి మనం ప్రార్థన కూడా చేయాలి. ఇక 6వ విషయాన్ని చూస్తే, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము అని అడగమంటున్నారు. ఈ విషయం అయితే స్వయంగా యేసుప్రభు మనందరి గురించి ప్రార్థించారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో, నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను అని యేసుప్రభు వారే సిలువ వేయబడక ముందు మనందరి కోసం ప్రార్థించినట్లుగా చూస్తాం. అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మింగాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు. చాలాసార్లు మనల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయంలో మనకు ఎంతో మెలకువ అవసరమని ప్రభువు దీని విషయమై ఇలా ప్రార్థించమని మనకి ఆజ్ఞాపించారు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము ప్రభువా అని. అంతేకాదు, నేటికి ప్రభు ఈ విషయమై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు స్పష్టంగా రాస్తున్నాడు. కాబట్టి మన అనుదిన ప్రార్థనలో వ్యక్తిగతంగా మనం ప్రభుని కలుసుకునేటప్పుడు ఈ విషయాలన్నిటిని గురించి ప్రతిరోజు ప్రభు సన్నిధిలో యథార్థమైన మనసుతో మనం వేడుకోవాల్సిందే. ఏదో ఆచారంగానో అలవాటుగానో చేసే ప్రార్థన కాదు, కానీ నిజంగా యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ఈ అన్ని విషయాలు, మనకు ప్రతిరోజు క్షమాపణ అవసరమే, ప్రతిరోజు ఆయన ఆహారం మనకు కావాల్సిందే, ప్రతిరోజు శోధనలో నుంచి, దుష్టు నుంచి మనం తప్పించబడవలసిందే, ఆయన రాజ్యము, ఆయన చిత్తము ఎప్పుడు నిరంతరం మనలో జరగాల్సిందే. కాబట్టి మనం యథార్థమైన మనసుతో ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి అడిగితే తప్పకుండా మన జీవితంలో ఎంతో మార్పును మనం చూడగలుగుతాం. ఇంకా 16వ వచనం నుండి ఉపవాసాన్ని గురించి చెప్తూ, అది కూడా రహస్యంగానే చేయమన్నారు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని ప్రభువు చెప్పారు. ఈరోజు మన ధ్యానంలో
మనకి దేవునికి మధ్య ఉండవలసిన అంటే రహస్యంగా ఉండవలసిన 3 విషయాలను గురించి ప్రభు మనతో మాట్లాడారు కదా. 1 ధర్మము, 2 ప్రార్థన, 3 ఉపవాసాన్ని గురించి. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రార్థన వ్యక్తిగతంగా చేయాలి, కుటుంబంతో కలిసి చేయాలి, సంఘంతో కలిసి చేయాలి. ఈ 3 అన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ రహస్యమందు గడిపే సమయము ప్రత్యేకంగా మనకు ఉండాలి. అప్పుడు మాత్రమే నిజంగా మన చెవిలో చాలా సంగతులు, మరుగై ఉన్న సంగతులు చెప్పబడతాయి. ప్రభు మన జీవితంలో జరగబోయే సంగతులు మనతో పంచుకుంటారు. వీటిల్లో తెలియని కనబడిన ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రతిరోజు దేవుని చేత పోషించబడతాం. మన జీవితంలో ఉత్తమమైన కార్యాలు జరుగుతాయి. దుష్టు నుంచి తప్పించబడతాం. ప్రభు తన రాజ్యంలో మనల్ని చేర్చుకుని నిత్యత్వంలో మనల్ని తనతో పాటు యుగయుగాలు జీవింపచేస్తారు. మరి ప్రభు మాట ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేయాల్సిందేగా. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా దేవా, నీ రాజ్యంలో మాకు ఉన్నత స్థానాన్ని కేటాయించి అందుకు తగిన రీతిగా ఇక్కడ బ్రతకడానికి మమ్మల్ని ప్రతిరోజు నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శోధనలో పడకుండానట్లు మాకు స్థిరబుద్ధిని, తగిన విశ్వాసాన్ని ఇచ్చి నడిపించమని, దుష్టు నుంచి కాపాడమని మా కోసం ముందుగానే విజ్ఞాపన చేశారు. ఇప్పుడు మమ్మల్ని కూడా అలాగే ప్రార్థించుకోమని అడిగారు. కాబట్టి ఈ విషయాలను గురించి ప్రభా మేము ఎల్లప్పుడూ ప్రార్థించడానికి మాకు తగిన మెలకువను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము క్షమించబడేటట్లుగా మేము ఇతరులను క్షమించే మనస్సు మాకు ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాం. మీ నీతి కొరకు, రాజ్యం కొరకు ఆకలి తప్పులు కలిగి బ్రతకడానికి దానికున్న విలువనంతా అర్థం చేసుకునే మనస్సు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.